నమస్కారం సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమలలో ఘనంగా పురసైరి వారి తోటోత్సవం శ్రవణానందకరంగా. అనంతాళ్వార్ వంశీకుల నాళాయిర దివ్య ప్రబంధన గోష్ఠి గానం. ఫిబ్రవరి 16న జరిగే పారిశ్రామిక గ్రామీణ బంద్కు పిలుపునిచ్చిన నాయకులు. రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి వేడుకలు. ఆయన సేవలను స్మరించుకున్న వక్తలు. చిత్తూరులో వీధి కుక్కల స్వైర విహారం. కుక్కల దాడిలో 60 మందికి పైగా గాయాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. నటి అనసూయ ఎమ్మెల్యే శ్రీనివాసులు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ వైష్ణవ భక్తాగ్రేసుడు శ్రీరామానుజాచార్యుల శిష్యులతో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వార్ 970వ అవతారోత్సవం తిరుమలలోని అనంతాళ్వార్ తోటలో ఆదివారం నాడు టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సుమారు 300కు పైగా అనంతాళ్వార్ వంశీకులు నాళాయిర దివ్య ప్రబంధన గోష్ఠి గానం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీ శ్రీ పెదజీఆర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ తన 102వ ఏళ్ల సుదీర్ఘ జీవన ప్రస్థానంలో స్వామివారికి పుష్ప కైంకర్యాన్ని ప్రారంభించి ఉద్ధరించిన శ్రీ వైష్ణవ భక్తాగ్రేసుడు శ్రీ అనంతాళ్వార్ని కొనియాడారు. అనంతాళ్వార్ వంశీకులు గత కొన్ని దశాబ్దాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం ముదావాహనమని అన్నారు. అనంతరం తిరుమల శ్రీ శ్రీ చిన్నజీఆర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ తిరుమలలో వివిధ రకాల సుగంధ భరిత పుష్పాల మొక్కలతో కూడిన పుష్పాల తోటను ఏర్పరిచి తన జీవితాన్ని భగవంతుని పాదాల వద్ద పుష్పంగా సమర్పించుకున్నారని అనంతాళ్వార్ జీవిత వైశిష్ట్యం గురించి వివరించారు. తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ప్రముఖ శ్రీ వైష్ణవ పండితులచే అనంతాళ్వార్ జీవిత విశేషాలపై సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆళ్వార్ దివ్య ప్రబంధన ప్రాజెక్టు అధికారి పురుషోత్తం, అనంతాళ్వార్ వంశీకులు రంగాచార్యులు, గోవిందాచార్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 16 బంద్ను జయప్రదం చేయాలని జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ మరియు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. సిపిఐ ఆఫీసులో ఫిబ్రవరి 16వ తేదీన జాయింట్ ప్లాట్ఫామ్ అండ్ ట్రేడ్ యూనియన్స్ మరియు సంయుక్త కిసాన్ మోర్చా సంఘాలు ఇచ్చిన పిలుపుని జయప్రదం చేయడం కోసం అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, సిపిఎం జిల్లా కార్యదర్శి వి నాగరాజు, తెలుగుదేశం పార్టీ నుండి ఆర్సి మునికృష్ణ, సిపిఐ ఎంఎల్ నుండి రామిశెట్టి వెంకయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ దేశంలో 2వ దఫా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం శరవేగంగా అమలు చేస్తుందని, లాభసాటిగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కారు చవకగా అమ్మేసే ప్రయత్నం చేస్తుందని, ఇందులో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేసే ప్రయత్నంకు పూనుకున్నదని, అలాగే వ్యవసాయ రైతు 3 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఢిల్లీ మహానగరంలో దాదాపుగా 700 రోజులకు పైగా రైతాంగం పోరాటం నిర్వహించడం జరిగిందని, ప్రధాని క్షమాపణలు చెప్తూ ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నానని బహిరంగంగా ప్రకటించినా ఇప్పటి వరకు పార్లమెంట్లో ఆ చట్టాలను వెనక్కి తీసుకున్నట్లు గాని రద్దు చేస్తున్నట్లు గాని పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గమని, అలాగే బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన విషయమని అన్నారు. అలాగే ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తున్నదని, ఉపాధి హామీ కూలీలు 600 రూపాయలకు పెంచాలని, 200 రోజుల పని దినాలను కల్పించాలని, పట్టణ ప్రాంతాలకు ఈ పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 16 సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని, అందుకోసం అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఈ యొక్క గ్రామీణ భారత్ బంద్కు ఉంటుందని రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, నగర ప్రధాన కార్యదర్శి ఎన్డివి రవి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. అలాగే ప్రజా సంఘాల నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు సాయి, నవీన్, హరికృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, ఏఐటియుసి జిల్లా ఆఫీసర్ బ్యారస్ ఉదయ్ కుమార్, నాయకులు మహేంద్ర, పురుషోత్తం, సురేష్, వెంకటేష్, ఏపీ బాల, ఆర్వి రమేష్ తదితరులు పాల్గొన్నారు. 4 కోట్లుగా మార్చారు. రైతు సంఘాలకు సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి నల్ల చట్టాలు తెచ్చారు. రైతులు ఢిల్లీ మహానగరంలో దాదాపుగా
1.5 సంవత్సరం పాటు ఆందోళన చేస్తే తూతూ మంత్రంగా అక్కడ చర్చల ద్వారాగా ఆ సమావేశాన్ని, ఆ నిరసన ఆందోళన నిలుపుదల చేశారు. ఇవాళ ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని చెప్పేసి, రైతుకు సంబంధించిన నాయకులు, ఇతర పార్టీ నాయకులు అందరూ కలిసి తలపెట్టే బంద్ని విజయవంతం చేసేదానికి ఈరోజు ఇక్కడ ఏఐటీసీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశానికి తెలుగుదేశం కూడా మద్దతు, అలాగే రేపు జరగబోయే బంద్కి 16వ తేదీ బంద్కి తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తాం. అందరూ కూడా స్వచ్ఛందంగా, ప్రజలందరూ కూడా రైతులకు మద్దతుగా, రైతు లేనిదే రాజ్యం లేనట్టుగా రైతుల కోసం అందరూ కూడా మద్దతుగా బంద్ ప్రకటించాలి. వాళ్ళు స్వచ్ఛందంగా బంధుపరచాలనేసి కూడా అన్నీ తెలియజేసుకుంటూ మేము తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతుగా ఉంటామని, బంధులో సహకరిస్తామని కోరుకుంటున్నాం. నానో డిఏపి అని తీసుకొచ్చి ఈరోజు అది పనికిరాదని చెప్తున్నా వాళ్ళ మీద రుద్దుతున్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో దాదాపు 62,000 కోట్ల రూపాయలు కోత విధించారు. ఆహార భద్రత సంబంధించిన 60,000 కోట్ల రూపాయలు ఈరోజు కోత విధించారు. ఉపాధి హామీకి సంబంధించి 4,800 కోట్ల రూపాయలు కోత విధించారు. వీటన్నిటికీ పెంచాల్సింది పోయి కార్పొరేట్లకు ఊడిగం చేసే పరిస్థితి అనేది బీజేపీ వచ్చింది. ఈ పరిస్థితుల్లో రైతాంగము, కార్మిక వర్గము వారి సమస్యలు పరిష్కరించాలని, వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీని, భద్రతని కల్పించి వాళ్ళకి 200 రోజులు పనిచ్చి 600 కూలీ ఇవ్వాలని ఈ సమస్యల ఆధారంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క బంద్ కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. మోడీ బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి ఇది దేశ ప్రజలకు, రైతాంగానికి నేను చేసినటువంటి నల్ల చట్టాన్ని వెనక్కి తీసుకుంటున్నాను, మీకు అంతా రిటర్న్గా ఇచ్చి మీకందరికీ ఎంఎస్పీ నిర్ణయిస్తాం, రైతు సంఘాలు సమన్వయం చేసి అధికారులతో కలిసి చేస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి మరలా ఈ రోజుకి ఇప్పటికీ ఆ భూచెత్తడం వల్ల మరలా రైతు సంఘాలు సమాయత్తం అవుతున్నాయి దేశవ్యాప్తంగా ఈ యొక్క భారత సమ్మెకు. అందుకని అనేక సార్లు కార్మికులు చేసినటువంటి చట్టాల సవరణ, రైతాంగం పైన తెచ్చినటువంటి అనేకమైనటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి ఆ యొక్క బిల్లుని వెనక్కి తీసుకోమని చెప్పి పోరాటం చేస్తే ఇప్పటికీ అది అధిగతి లేదు. అందుకని మళ్ళీ ఈరోజు వామపక్ష పార్టీలు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం బైరాగ్ పటేల్లోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షురాలు రాజేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా లేదని, మాటలు తప్ప ఆచరణ శూన్యమని, అందుకు పోరాటాలు తప్ప మరో మార్గం లేదు అని ఆయన అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పని పెరిగిందని, ధరలు పెరుగుతున్నాయని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెన్యూ ఛార్జీలు పెంచడం లేదని, నాణ్యమైన భోజనం విద్యార్థులకు పెట్టాలి అంటే కనీసం 20 రూపాయలకు తక్కువ లేకుండా మెన్యూ ఛార్జీలు ఉండాలని, దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని, కనీస వేతనం 3,000 రూపాయలు కాకుండా 10,000 రూపాయలైనా ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షల రూపాయలు తక్కువ లేకుండా ప్రభుత్వం ఉచితంగా చేయాలని, వంట గ్యాస్ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని, ప్రతి పాఠశాల నందు వంటగది ఏర్పాటు చేయాలని, పాత్రలు సరఫరా చేయాలని, 2 జతల కాటన్ చీరలు యూనిఫామ్గా ఇవ్వాలని, ప్రధానంగా డీఈఓ సంతకంతో మధ్యాహ్నం కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, రాజకీయ వేధింపులు ఆపాలని ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. మార్చి చివరికన్నా పెద్ద ఎత్తున పోరాటాలకు మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సిద్ధపడాలని, అందుకోసం అన్ని మండలాలలో, నియోజకవర్గాలలో సదస్సులు, సమావేశాలు జరిపి మధ్యాహ్న భోజన కార్మికులను పోరాటాలకు సంబంధించి ఈలోపు అధికారులకు వినతి పత్రాల ద్వారా రాయబారాలు జరిపి మన సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా నాయకులు తులసి, నాగేశ్వరమ్మ, ఇంద్రాణమ్మ, సుబ్బమ్మ, బుజ్జి, లాజర్స్, ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా డిప్యూటీ కార్యదర్శిగా శ్రీనివాసులు తీసుకురావడం జరిగింది. నాగమ్మ, వాణి, బాబు మరియు మధ్యాహ్న భోజన కార్మికుల కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. నెల 4వ తారీఖున మంత్రి బొత్స సత్యనారాయణ గారిని, అదేవిధంగా అధికారులందరినీ కూడా కలవడం అనేటువంటిది జరిగింది. అయితే మేము ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఏంద్రా అంటే, ఈరోజు జగనన్న గోరుముద్ద పథకంలో రోజుకొక మంచి భోజనాన్ని పెట్టాలంటున్నారు. ఈ భోజనాన్ని వండి పెట్టేటువంటి వంటలమ్మల పరిస్థితిని ఆలోచన చేయమని చెప్పని మేము కోరుతున్నాం.
కోరుతా ఉన్నాం. 3000 రూపాయలతో 24 గంటలు పనిచేయడం అనేటువంటిది సాధ్యమవుతుందా అని చెప్పని అడుగుతూ ఉన్నాం. ఒక యూనిఫామ్ లేదు, ఏమో గ్యాస్ని పొట్టేలు గతంలో మేము కర్రల మీద వండి పెట్టేటువంటి వాళ్ళం. ఈరోజు గ్యాస్నే సరఫరా చేయమని చెప్తా ఉన్నారు. గ్యాస్లోనే వండి పెట్టాలంటున్నారు. మరి ప్రభుత్వం గ్యాస్ని ఉచితంగా సరఫరా చేయాలి అని చెప్పని అడుగుతున్నాం. కనీసం అనుకున్న 10,000 రూపాయల వేతనం ఇవ్వండి అని చెప్పిన మధ్యాహ్న భోజన కార్మికులందరూ అడుగుతున్న పరిస్థితి ఉంది. రాగ రసజ్ఞ ఆధ్వర్యంలో తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న శ్రీ త్యాగరాజస్వామి సంస్మరణ ఉత్సవములు సమాపోత్సవం నిర్వహించారు. గత 3 రోజులుగా రాగ రసజ్ఞ మరియు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ త్యాగరాజస్వామి సంస్కరణ మహోత్సవములు ఆదివారం ముగిశాయి. శ్రీ త్యాగరాజస్వామి వారి సంగీత కీర్తనలను ఈ ఉత్సవముల ద్వారా వివిధ కళాకారుల ద్వారా సంగీత శాస్త్రజ్ఞుల ద్వారా అత్యంత వైభవంగా విశ్వవిద్యాలయం ఇండోర్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశంలోని సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు మరియు కళాకారులు విచ్చేసి సంగీత శాస్త్ర పాఠవాన్ని ప్రదర్శించారు. అనంతరం కార్యక్రమం ముఖ్య అతిథులు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంగీత శాస్త్రాన్ని సంస్కృత భాషలో చాలా చక్కగా వర్ణించడం జరిగిందని, అటువంటి సంగీత శాస్త్రాన్ని అందరికీ తెలియజేయాలనే సంకల్పంతో ఈ త్యాగరాజస్వామి సంస్కరణ ఉత్సవములు రాగ రసజ్ఞ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ప్రత్యేకించి విశ్వవిద్యాలయంలో సంగీత విభాగం మరియు పెర్ఫార్మరింగ్ ఆర్ట్స్ విభాగం ద్వారా సంగీత శాస్త్రంలో అదేవిధంగా నాట్య శాస్త్రంలో కూడా విభిన్న మెలకువలు విద్యార్థులకు విభిన్న పాఠ్యాంశాల ద్వారా బోధించడం జరుగుతుందని తెలియజేశారు. విశ్వవిద్యాలయంలోని సంగీత శాస్త్ర ఆచార్యులు డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం రాగ రసజ్ఞ సంస్థలో కలిసి ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల ఆచార్యులు, విద్యార్థులు మరియు కళాకారులు పాల్గొన్నారు. నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం పండిట్ దీనదయాళ్ అని, ఆయన జీవితం అందరికీ ఆదర్శనీయమని బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 56వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ దేశ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం తన జీవితాన్ని అర్పించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు డిఎంకే గణేష్, సురేష్, స్వామి, కళాకారులు సింగంశెట్టి సుబ్బరామయ్య, కస్పా పద్మనాభం, తిరుపాలాచారి, కెఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. నాయకులు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు పండిట్ దీన్ దయాళ్ గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని పుష్పాంజలి ఘటించాము. సమాజంలో అట్టడుగు వర్గాల పేదరికాన్ని గుర్తించి వారికి మంచి ఉజ్వల భవిష్యత్తు కల్పించిన మహామనిషి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు. ఆయన వర్ధంతిని ఈరోజు ఘనంగా జరుపుకొని ఆయన్ను ఈరోజు స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పిస్తాం. ఆల్ ఇండియా యునైటెడ్ ట్రైన్ యూనియన్ సెంటర్ ఏఐటియుసి అనుబంధ ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆశా వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ప్రథమ రాష్ట్ర మహాసభలు తిరుపతి పట్టణంలో జరిగాయి. ఈ సభా కార్యక్రమంలో భాగంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఆశా కార్యకర్తలు బాలాజీ కాలనీ అంబేద్కర్ భవనం నుండి మహాసభల ప్రాంతానికి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రారంభికులుగా హాజరైన ఏఐయుటియుసి రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎల్ సుధీర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లు ఐక్యమై మహాసభ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. మిగతా కార్మిక సంఘాలు ఉద్యమాలను నామమాత్రంగా ఎలక్షన్ ప్రయోజనాల కోసం నిర్వహిస్తున్నాయని అన్నారు. కానీ ఏఐయుటియుసి నిబద్ధతతో కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికై రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుందని, ముఖ్యంగా ఆశా వర్కర్లు రోజుకు 12 గంటలు పనిచేస్తూ చాలని జీతంతో జీవితాన్ని గడుపుతున్నారని, కనీసం వారికి నెలకు 35,000 రూపాయల జీతంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ న్యాయబద్ధమైన డిమాండ్ను సాధించాలంటే ఇతర స్కీమ్ వర్కర్లతో పాటు కలిసి కేంద్ర ప్రభుత్వంపై సంఘటితంగా పోరాటం చేసి ఒత్తిడి చేయవలసి ఉంటుందని అన్నారు. అందుకే ఏఐయుటియుసి అనుబంధంగా
స్కీమ్ వర్కర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SWFI దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్లపై ఉద్యమం నిర్వహిస్తుందని, కావున ఆశా వర్కర్లు ఈ పోరాటానికి ముందుకు రావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా SWFI జాతీయ అధ్యక్షురాలు TC రమ మాట్లాడుతూ సమాజాన్ని నిర్మించాలంటే నూతన తరాన్ని రక్షించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అందుకై మాతా శిశు సంక్షేమానికై ఆశా వర్కర్ల స్కీమ్ను ఏర్పాటు చేశారని, కానీ నేటి ప్రభుత్వాలు ఆశా వర్కర్లను అనేక ఇతర రాజకీయ పార్టీల కార్యక్రమాలలో కూడా భాగస్వామ్యం చేస్తూ వారిపై పని ఒత్తిడి కలిగిస్తున్నారని విమర్శించారు. ఆశా వర్కర్ల సెలవులు లేకుండా నిరంతరం శ్రమిస్తూ కష్టపడుతున్న ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, అంతవరకు కనీసం 35,000 రూపాయల జీతం ఇవ్వడం తెలియజేశారు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుందని గుర్తు చేశారు. ఈ మహాసభల అనంతరం ఆశా వర్కర్ల నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా K. కుమార్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షురాలిగా S. జహీరా, ఉపాధ్యక్షురాలిగా K. పవనమ్మ కవిత, రాష్ట్ర కార్యదర్శిగా CH ప్రమీల, కార్యనిర్వహణ కార్యదర్శిగా T. మునీంద్ర, కోశాధికారిగా A. హరీష్, కమిటీ సభ్యులుగా 5 మందిని ఎన్నుకున్నారు. Should be made as a government employee. If not, the equal pay should be given to them. Our demand is 35,000 should be given to us. The second point is we should have all leave, other benefits as the government employees are receiving. Similar things should be adopted to us. The third point is we should be given a special health card. Wherever we go, immediately the treatment should be given. So why we are demanding is, since many years, many Anganwadi Asha workers since 50 years, 25 years we have been working, and for very little amount we are working. In some states it is 1,500, some states it is 5,000. Here in Andhra it is only 10,000. This way our Asha workers are working. The work what they are doing is 24 hours. Actually we have been taken for work for 2 to 3 hours, but the work nature is going for 24 hours. Around the clock we are working. The amount is the same. So you know that we have to support the house. We the women have to support the house. తో సంబంధం ఉండి అన్ని రకాల ఆరోగ్య సమస్యలపైన ప్రజలకు సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు, చిన్న బిడ్డలకు సంబంధించి కంటికి రెప్పలాగా వీళ్ళు వాళ్ళకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం వీళ్ళ దగ్గర ఎట్టి చాకరీ చేయించుకుంటారు, కనీసం వేతనం ఇవ్వకుండా, కనీసం లీవులు లేకుండా, కనీసం వాళ్ళకి మెటర్నిటీ లీవ్ కూడా ఇవ్వనంత దుర్మార్గమైన పరిస్థితిలో ఈరోజు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఆశా వర్కర్ని ఒక గొడుగు తీసుకొని వచ్చి ప్రభుత్వంతో దీనిపైన ఆ తగిన పద్ధతుల్లో పోరాడి ఇలా హక్కులు సాధించడం కోసమని చెప్పి ఈ మహాసభలు జరుగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళ దగ్గర అదనంగా పనులు చేయించుకుంటున్నారు తప్ప వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం ఎటువంటి పట్టించుకోవడం లేదు. వీళ్ళు ఏమాత్రము కదిలి సమస్యలను అడిగేదానికి ప్రయత్నం చేస్తే పోలీసుల ద్వారా అణిచివేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది చాలా దుర్మార్గం విషయం అని చెప్పి మేము ఈ మహాసభ సందర్భంగా ఖండిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం ఆలోచించి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీసం వీళ్ళకి 4వ తరగతి ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాలి. అదే పద్ధతిలో వీళ్ళకి అన్ని రకాలైన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఈ మహాసభ డిమాండ్ చేయబోతా ఉంది. గాన గంధర్వులు ఘంటసాల 50వ వర్ధంతి సందర్భంగా తిరుపతి వివి మహల్ రోడ్డు కూడల్లోని ఘంటసాల విగ్రహానికి ఘంటసాల గాన కళాపీఠం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాపీఠం అధ్యక్షులు మల్లం విజయ్ కుమార్ రెడ్డి, మహదర్ రెడ్డి, నవీన్ కుమార్ రెడ్డి, సోము ఉమాపతి మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మేల్కొల్పుతూ శేషశైల వాస శ్రీ వెంకటేశ అంటూ పాడిన పాట సూర్యచంద్రులు ఉన్నంత వరకు ప్రతి ఒక్కరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఘంటసాల గారి ప్రతి పాటలో కుటుంబ నేపథ్యం ఇమిడి ఉంటుందని, అన్నదమ్ముల, అక్కా చెల్లెల మధ్య ఉన్న అనురాగంతో పాటు ప్రేమికుల మనసులను హత్తుకునే అపురూపమైన పాటలు చిరస్మరణీయమని కొనియాడారు. నాటి తరం నటుల గొంతుకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి ఎంతో మంది నటులకు తన స్వరపేటిక ద్వారా మధురమైన పాటలను అందించిన మహోన్నతమైనటువంటి వ్యక్తి ఘంటసాల మాస్టర్ అని అన్నారు. నాటి తరం నుంచి నేటి తరం వరకే కాకుండా రాబో తరాల వారికి సైతం ఘంటసాల పాటలు ప్రతి ఒక్కరి నోట పలుకుతూనే ఉంటాయన్నారు.
ఘంటసాల మాస్టర్ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళి అర్పించడం, ఆ మహాభావుని స్మరించుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మునిరెడ్డి, పురుషోత్తం, సోమశేఖర్ రెడ్డి, లవకుమార్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిద్రపోయిన బిడ్డ ఉన్నాడు కానీ తండ్రి జోల పాడితే నిద్రపోయిన బిడ్డలు లేరు. అయితే కూడా ఘంటసాల గారి పాటలు వింటూ రైళ్ల శబ్దాన్ని సైతం మరచిపోయి రైళ్లలో పాటలు వింటూ నిద్రపోయినటువంటి పెద్దవాళ్ళంతా కూడా ఉండేవారు, ఇంకా కూడా ఉంటారు. కాబట్టి ఎవరికి ఎలా పాడాలి, అసలు నాగేశ్వరరావే పాడుతున్నారా, రామారావు గారే పాడుతున్నారా అన్నట్టుగా ఆ గొంతులు వారికి అతికించి పాడేటువంటి నేర్పు, నైపుణ్యము, స్వచ్ఛత, తెలుగు భాష యొక్క ఘనత అన్నీ ఆ వెండి తెరపై సినిమా అయిపోయినా కూడా పాడుకుంటూ వచ్చేవాళ్ళు ఉన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మరపు రాని మనీషి, సంగీత లోకానికే మొగటము. ఆయనను చూసి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటే తెలుగు భాష, స్వచ్ఛత, సంగీత యొక్క విలువ అన్నీ నిలుస్తాయని ఇస్తున్నాము. ఈరోజు విజయ్ కుమార్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, సోము ఉమాపతి గారు పెద్దలందరి సమక్షంలో వారిని స్మరించుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఘంటసాల మాస్టర్ గారి పాటలు సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఈ సృష్టిలో అజరామరణం. ఎందుకంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శ్రీ ఘంటసాల మాస్టర్ గారు పాడిన పాటలు ఆనాటి నుంచి నేటి తరం వరకే కాకుండా రాబోయే తరాల వారికి కూడా ఈరోజు ఎన్నడూ మరువలేనిది. ఎందుకంటే కుటుంబ నేపథ్యమే కాకుండా ఒక అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని, అక్క చెల్లెళ్ల మధ్య ఉన్నటువంటి ఆప్యాయతను ఆయన పాటల ద్వారా మనకు అందించినటువంటి మహనీయులు శ్రీ ఘంటసాల మాస్టర్ గారు. ఆయనకి మనస్ఫూర్తిగా ఆయన వర్ధంతి సందర్భంగా 2 చేతులు జోడించి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తారు. పాటకు ప్రాణం పోస్తూ సంగీతానికి జీవితాన్ని అర్పించిన ఘంటసాల జీవితం ఆదర్శనీయమని, ఆయన గానామృతం అజరామరమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఘంటసాల 50వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక వివి మహల్ కోడల్లో రాయలసీమ రంగస్థలం ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఘంటసాల శిష్యుడు, ప్రజా గాయకుడు, సామాజికవేత్త డాక్టర్ సోము ఉమాపతికి శాలువా, పుష్పమాలతో ఘనంగా సన్మానించారు. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఘంటసాల తన జీవితాన్ని సంగీత సాహిత్యానికి అర్పించిన కారణ జన్ముడని, యుగ పురుషుడని కొనియాడారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ఆయన ఆలపించిన పాటలు నేటికి అజరామరంగా నిలుస్తున్నాయని తెలిపారు. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన గానామృతం నేటికి ప్రతి ఇంటిలో మారుమ్రోగుతున్న ఆనిముత్యాలని అన్నారు. నాటికి నేటికి ఏ నాటికైనా ఘంటసాల లేని లోటు మరెవరూ తీర్చలేనిదని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం రాయలసీమ రంగస్థలంలో శక్తి వంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల ప్రధాన కార్యదర్శి కెఎన్ రాజా, ఫిలిం సొసైటీ కార్యదర్శి శేషగిరిరావు, శ్రీకాళహస్తి దేవస్థానం బోర్డు మెంబర్ మహిదర్ రెడ్డి, ఘంటసాల అభిమానులు టీచర్ తిరుమలయ్య, గణేష్, డిఎంకే, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, సింగం శెట్టి సుబ్బరామయ్య, తిరుత్తని వేణుగోపాల్, పాటిబండ మురళి, ఆది, గురుస్వామి, సురేష్ స్వామి, కస్పా పద్మనాభం, ప్రవీణ్, తిరుపలాచారి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేసి ఘన నివాళి అర్పించాము. ఈ ఘంటసాల గారి పాటలు వింటే ఎంతో హాయిగా ఉంటుంది. మధురమైన పాటలు వింటుంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా, ఎంతో హాయినిస్తుంది. అలాంటి గాయకుడు మన ఘంటసాల గారు. ఆయన వర్ధంతి సందర్భంగా మన తిరుపతి ఘంటసాలగా పేరెన్నికగలిగిన మన డాక్టర్ సోము ఉమాపతి గారిని ఈరోజు ఘనంగా సత్కరించి ఆయన దగ్గర ఆశీర్వాదం పొందాము. ఘంటసాల గారు తిరుపతికి ఎంతో విడదీరాయన బంధం ఉంది. ఘంటసాల గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాంసులుగా ఉన్నారు. వెంకటేశ్వర స్వామిని తెల్లారి ఉదయాసం లేపే సైనికులు దేశానికి సేవ చేశాక ఉద్యోగ విరమణ తర్వాత బ్యాంకుల్లో పనిచేస్తున్నారని, వారి సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించాలని సమైక్య అధ్యక్షులు ప్రవీణ్ శర్మ కోరారు. అఖిల భారత మాజీ సైనిక బ్యాంకు ఉద్యోగుల సమైక్య ఆంధ్రప్రదేశ్ వార్షిక సర్వసభ్య సమావేశం ఆదివారం తిరుచానూరు సమీపంలో గల శిల్పారామంలో కోలాహలంగా నిర్వహించారు. సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొని వారి డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా సమైక్య ముఖ్య సభ్యులు మాట్లాడుతూ మాజీ సైనికులకు ఒక ప్రత్యేక బదిలీ విధానం తీసుకురావాలని కోరారు. మాజీ సైనికులకు శ్రీవారి దర్శనం సుపథం ద్వారా కల్పించాలని విన్నవించుకున్నారు.
అలాగే జీవో 1241 ప్రకారం 172 గజాల ఇళ్ల స్థలాలు ప్రభుత్వ ధరకు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం దేశంలో 1,34,000 మాజీ సైనికులు బ్యాంకుల్లో పనిచేస్తున్నారని, వారంతా ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సమైక్య పిఆర్ఓ సురేష్, సమైక్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కిషోర్, సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంతారావు, సమైక్య ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి, సహ ప్రధాన కార్యదర్శులు ఆర్కే సింగ్, జి రవి తదితరులు పాల్గొన్నారు. ఎక్సర్వీస్ మ్యాన్ బ్యాంకింగ్ జాయిన్ అయిన తర్వాత మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి. దానికోసం ఏంటంటే మేము అన్ని డిపార్ట్మెంట్స్, మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, ఐబీఏ అండ్ డిఫరెంట్ మేనేజ్మెంట్ అందరితో పత్రం రాయడం జరుగుతుంటుంది. సో పత్రం రాస్తూ ఉంటాం, దానికి తగినట్టు వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటారు. సో దానికోసమే ఏఎస్బీఐ ఫామ్ అయ్యి జరిగింది. ఈ రోజు కూడా ఏంటంటే మా ఇష్యూస్ ఏమున్నాయంటే ఎక్స్క్లూసివ్ ట్రాన్స్ఫర్ పాలసీ. మేము 15-20 సంవత్సరం డిఫెన్స్లో చేసిన తర్వాత కూడా ఇక్కడ బ్యాంకులో జాయిన్ అయిన తర్వాత మాకు వేరే డిస్ట్రిక్ట్లో వేయడం అనేది సరే, 100 కిలోమీటర్ 150 కిలోమీటర్ దూరంగా ట్రాన్స్ఫర్ అవ్వడం సరే ఉంటుంది. అది దానికోసం ఏంటంటే మాకు కనీసం ఒక 40 కిలోమీటర్ లోపల మనకి ట్రాన్స్ఫర్ ఫస్ట్ పోస్టింగ్ అనేది ఇవ్వాలి అని కోరిక మేము పెట్టాం. సో ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్, మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి మనం మెమోరాండం ఇవ్వడం జరిగింది. సో దాని గురించి కూడా డిస్కషన్ అవుతున్నాయి. అండ్ మాకు పే ఫిట్మెంట్ గురించి మా అందరికీ సమానంగా యూనిఫామ్ పే ఫిట్మెంట్ కావాలి అని కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీపారామంలో మేము వార్షిక సర్వసభ్య సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరూ ఇందాక చెప్పినట్టుగానే ఒక్కొక్క బ్యాంకు, మేము మాజీ సైనికులు ఒక 15 నుంచి 20 సంవత్సరాలు దేశం కోసం కష్టపడి సైన్యంలో పనిచేసి రీసెటిల్మెంట్ లాగా వచ్చి IBPS ద్వారా మేము బ్యాంకుల్లో చేరటం జరిగింది. అయితే మా పట్ల ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క విధంగా మా సమస్యలను పట్టించుకోకుండా ఏ మేనేజ్మెంట్కి అర్థమయ్యే రీతిలో వాళ్ళు సర్క్యులర్స్ని ఇంటర్ప్రెట్ చేసుకొని వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు మాకు ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క రకంగా మమ్మల్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఈ పరపత్యాలు లేకుండా అందరినీ ఒకే విధంగా చూడమని, అందరికీ ఒకే విధమైన వేతనం, ఒక పనికి ఒకే వేతనం అనేలాగా ఒక బ్యాంకు ఉద్యోగి అన్ని బ్యాంకులు ఒకేలాగా మమ్మల్ని ట్రీట్ చేయాలని, ఇలాగ కొన్ని మాకు ఉద్యోగ రీత్యా అనుకోండి, వయసు రీత్యా అనుకోండి, మేము బ్యాంకులో చేరేసరికి కొన్ని బాధ్యతలు మా భుజాల మీద ఉంటాయి. కాబట్టి మాకు రీసెటిల్మెంట్ ప్లేస్ దగ్గరలో పోస్టింగ్స్ రావాలని కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా సూచనలు ఇచ్చి ఉన్నా కూడా, ప్రభుత్వ విధానాలు చెబుతున్నా కూడా ఈ మేనేజ్మెంట్లు పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిగా మమ్మల్ని ఇబ్బందులు పెడతాం జరుగుతుంది. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. రానున్న 2024 ఎన్నికలలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కుంచం వెంకట సుబ్బారెడ్డి కోరారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఎటువంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాయలసీమకు మోదీ, జగన్మోహన్ రెడ్డిలు రాహువు, కేతువులని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికలకు సువర్ణ పథకాల మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నామని అన్నారు. రాయలసీమలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని, గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి పార్టీ స్థాపించారని తెలిపారు. ఈ వీడియో సమావేశంలో RSS నాయకులు పాల్గొన్నారు. ఏళ్ళు మారిపోతున్నాయి. అవినీతి, భూములు దోచుకోవడము తప్ప ఆయన అభివృద్ధి గురించి ఏం లేదు. ఈరోజు పరిస్థితి చూస్తే ఈయన 4 సంవత్సరాల 10 నెలలు అవుతుంది కాబట్టి ఎక్కడనే కానీ రోడ్డుకు గుంతలు మట్టిపోయలే. ఆయన ఎంత చెప్పినా బీజేపీకి తొత్తుతుందే. కాబట్టి రాయలసీమకు రాఘు, కేతువు వీళ్ళిద్దరిని బీజేపీని, వైసీపీ పార్టీని రాయలసీమకు మద్దతు ఇవ్వకపోతే రాయలసీమ అంతా మొత్తం 4 జిల్లాలు వైసీపీని, టీడీపీని బహిష్కరించడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. రాయలసీమ రాష్ట్ర సమితి మేము మేనిఫెస్టో పెట్టినది ఎవరితో అయినానికి మేము పొత్తుకు రెడీగా ఉన్నాం. కాబట్టి ఎవరు మద్దతు ఇచ్చే వాళ్ళకే రాయలసీమ మద్దతు ఇచ్చాం. మేము ఇట్లానే చేసుకుంటాం.
మేము రాయలసీమ రాష్ట్రం తరఫున అన్ని స్థానాలు పోటీ పెడుతున్నాం. తిరుపతి మహానగరంలోని 3వ డివిజన్ కార్పొరేటర్ గణేష్ రెడ్డికి అసలైన తండ్రి ఎవరనేది అధికారులు చెప్పాలని టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో దొంగ ఓట్ల సృష్టికర్తలు ఎక్కువయ్యారని ఆరోపించారు. ఒకే వ్యక్తికి 2 తండ్రులు ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. ఒక కార్పొరేటర్ కి ఇలాంటి దుర్ఘటన జరిగితే సామాన్య ఓటరు పరిస్థితి ఏమిటని ఆయన ఆవేదన చెందారు. అధికారులు సోమవారం సాయంత్రంలోగా ప్రకటించకపోతే తిరుపతి మున్సిపల్ కార్యాలయం ఎదుట నగరంలోని భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తామని ఆయన తెలిపారు. ఈ వీడియో సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇంకొకటి వచ్చి సీరియల్ నెంబర్ 529 శ్రీనివాసపురం, దాంట్లో ఏమో మునికుమార్ డి అని ఉంది. మునికుమారా సుబ్రహ్మణ్యమా? నేను అధికారులు ప్రశ్నిస్తాండా. ఒక కార్పొరేటర్కి 2 తండ్రులను సృష్టించిన ఈ అధికారులు, దీనివల్ల మాకు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక కార్పొరేటర్కే తండ్రులు మార్చేస్తారు. మీరు కార్పొరేటర్ చూసుకున్నాడా ఏమో మాకు తెలియదు. మాకైతే అధికారులే చేసినారనిపిస్తూ ఉంది. పాపం ఆ అధికారులు చెప్పాలి మాకు. 2 తండ్రులు సృష్టించిన ఈ అధికారులు ఒక కార్పొరేటర్కే సృష్టించినారంటే ఇంకా ఎంతమంది ఓటర్లకి తల్లుల్ని సృష్టించుంటారో లెక్కేసుకోండి మీరే. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో దొంగ ఓట్ల సృష్టికర్తలు తయారైపోయినారు. మేము అడిగేది ఒకటే, మా కార్పొరేటర్కి తండ్రి ఎవరు? శ్రీకాళహస్తిలో వన్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జైత్రయాత్ర సమావేశం నిర్వహించారు. వన్నికుల క్షత్రియులకు రాజ్యాధికార అవకాశం కల్పిస్తున్న వైసీపీకి అండగా నిలవాలని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనతో పాటు కుప్పంలో భరత్ గెలిచి అసెంబ్లీలో తన ప్రక్కన కూర్చుంటాడని ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో వన్నికుల క్షత్రియులను రాజ్యసభకు పంపిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శ్రీకాళహస్తిలో వన్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జైత్రయాత్ర పేరిట సభ నిర్వహించారు. బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతంగం బాలాజీ ప్రసాద్ రెడ్డి సారథ్యంలో ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి, ఎమ్మెల్సీలు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం విచ్చేశారు. వన్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం నాయకులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే మసూదన్ రెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో టీడీపీలో కనీస గుర్తింపు లేదని, టీడీపీలో అగ్రనేతగా ఎదిగిన మాజీ మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి ఎన్నో అవమాన పాలు అయ్యారని ఆరోపించారు. వన్నికుల క్షత్రియులకు రాజ్యాధికారం కల్పిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే మసూదన్ రెడ్డికి మనమంతా ఏకంగా పనిచేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఎర్రచందనం వ్యాపారం, ఇసుక వ్యాపారాలు చేసిన తండ్రి, మంత్రి పదవి పోయేలా చేసిన తండ్రికి చెడ్డ పేరు తెచ్చిన బొజ్జల సుధీర్ రెడ్డి కావాలా, సేవ చేసే మసూదన్ రెడ్డి కావాలో ఆలోచించాలని అన్నారు. వన్నికుల క్షత్రియుల కోసం అడిగిన చోట 2 ఎకరాలు కేటాయించి కమ్యూనిటీ భవనం నిర్మింపజేస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే వన్నికుల క్షత్రియులకు రాజ్యసభ అవకాశం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తెలిపారు. తిరిగి సీఎంగా జగన్ను, ఎమ్మెల్యేగా మసూదన్ రెడ్డిని గెలిపించడానికి మన కులమంతా ఐక్యంగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముస్లిం పెద్దలు నా దగ్గరకు వస్తే జగనన్న మామూలు స్థాయిగా 9 నవరాత్రులు స్టేట్ ఉంటే కాళాసులో 9 నవరాత్రులు ఉన్నాయి. రెండోది మేము 40 సంవత్సరాలు రాజకీయంలో నాకు చెప్పుకోగల ఎప్పుడు వచ్చినామనేది కావాలి, ఎప్పుడు ప్రజలకు సేవ చేసామనేది కావాలి. రాజకీయ పరమైన ప్రాధాన్యత నుంచి గౌరవసాయి సామాజిక వర్గాన్ని ప్రాంతాల వారిగా గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో రాజకీయ చైతన్యం కలిగినటువంటి చిత్తూరు జిల్లాలో 2 శాసనమండలి సభ్యులని ఒక పార్టీ తరఫున నియమించడం అంటే బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగింది. ఒకసారి మనకి ఏమైంది నాకు తెలిసి నేను 15 ఏళ్ళు ఇక్కడ ఈ కళాశాలలో నేను చాలా మంది పెద్దలు ఉన్నారు. అందరి అభిప్రాయాన్ని మారుతున్న అందరూ సేకరించారు. కానీ ఈ రోజు వన్నరెడ్డి చెప్పిన పరిస్థితి ఏనాడు లేని విధంగా ఈ రోజు ఉంటారు.
మేము చాలా తండ్రికి ఎదిగాము. శ్రీకాళహస్తిలో ఇన్స్పైర్ అవార్డ్స్ సైన్స్ మేళాలో తిరుపతి ఎస్వి బదిర పాఠశాలకు చెందిన విద్యార్థులు వినూత్నమైన ఆవిష్కరణలతో ప్రతిభ చాటుకున్నారు. రెండవ రోజు వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలకు అద్దం పట్టేలా పలు కొత్త ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. మూగ చెవుడు విద్యార్థులైన వారి ప్రతిభ అమోఘం. వినూతన ఆలోచనలకు కొత్త ఆవిష్కరణలకు అంగవైకల్యం ఏమాత్రం అడ్డు కాదని ఆ విద్యార్థులు నిరూపించారు. శ్రీకాళహస్తిలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఇన్స్పైర్ అవార్డ్స్ సైన్స్ మేళాలో తిరుపతి ఎస్వి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చందు, ప్రభాస్లు తమ సైన్స్, మ్యాథ్స్ ఉపాధ్యాయులు అరుణ, మాధవి సహకారంతో అన్నదాతలకు మేలు కలిగే విధంగా కొత్త ఆవిష్కరణ రూపొందించారు. పంటలు పండించడంలో జల వినియోగానికి అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించుకునేలా, తద్వారా విద్యుత్, జలం ఆదా చేసుకుంటూ రైతు సమయాన్ని వృధా కానివ్వకుండా చేసేలా ఎక్విప్మెంట్ రూపొందించారు. పొలం తడిబారినప్పుడు మాత్రమే పొలానికి వాటర్ సరఫరా జరిగేలా నూతన పరికరాన్ని రూపొందించారు. మొట్టమొదటిసారిగా వైజ్ఞానిక మేళాలో పాల్గొనే అవకాశం తమ విద్యార్థులకు లభించిందని, దాన్ని సద్వినియోగం చేసుకుని మా విద్యార్థులు అందరి మన్ననలు పొందుతున్నారని ఉపాధ్యాయురాలు అరుణ, మాధవి సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రెండవ రోజు సైన్స్ మేళాలో పలువురు విద్యార్థులు తమ ఆలోచనలతో వినూత్నమైన ఆవిష్కరణతో ఆకట్టుకున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడం, స్మార్ట్ టెక్నాలజీ హౌస్, సన్నకారు రైతులకు సులభమైన ఆధునిక వ్యవసాయ పనిముట్లతో పనిచేసుకునే విధంగా పలు ఆవిష్కరణలు తీసుకువచ్చారు. రెండవ రోజు విద్యార్థుల ప్రదర్శనలను నేషనల్ ఇన్స్పైర్ అవార్డ్స్ కమిటీ గుజరాత్కు చెందిన మహమ్మద్ రైన్ దివాన్ పరిశీలన చేసి అత్యున్నత ఆవిష్కరణలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన సుమారు 30 ఎగ్జిబిట్లను రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక మేళాకు పంపనున్నారు. కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు వినూత్నమైన ఆలోచనతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా టెక్నాలజీని అభివృద్ధి చేసేలా ఆవిష్కరణలు తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. అది తక్కువ టైం అయినా కూడా వాళ్ళకి నేను నేర్పించింది వాళ్ళు బాగా భయపడకుండా నేర్చుకొని ఇక్కడ చెప్పగలుగుతారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్ ఆటోమేటిక్ ఇరిగేషన్ త్రూ సాయిల్ మాయిశ్చర్ సెన్సార్. సో దీనివల్ల వాటర్ కానీ, టైం కానీ, కరెంట్ కానీ ఏది వేస్ట్ కాకుండా పంట ఉత్పత్తికి బాగా హెల్ప్ అవుతుంది. ఎక్కువ వ్యవసాయం ఇట్లా వరి, గోధుమలు ఇట్లాంటి వాటికన్నా కూడా ఈ పద్ధతి అయితే ఈ సిస్టమ్ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని మేము నేర్పించగలిగిన పిల్లలు కూడా బాగా చెప్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా వీళ్ళని వచ్చి బాగా ఎంకరేజ్ చేసి అడుగుతూ ఉంటారు. పిల్లలని గమని చూసి వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరు వచ్చి వీళ్ళని చెప్పండి అని అడిగి వాళ్ళతో ఎంకరేజ్మెంట్ తన ఫోటోస్ తీసుకుని వాళ్ళని చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎక్స్పెరిమెంట్కి నేను ఒక్కటే కాదు, నాకు కొలీగ్ మాధవి, ఈమె హెల్ప్ నాకు చాలా ఉంది. అదే కాకుండా స్కూల్లో కూడా నాకు చాలా నాకు హెల్ప్ చేసినారు. సుఖబ్రహ్మ ఆశ్రమం ప్రారంభించిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఏర్పేడు వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి గురువు శ్రీ శ్రీ మహర్షి మలయాళ స్వామి చేతుల మీదుగా ఈ రోజు అనగా 1950 ఫిబ్రవరి 11న శ్రీ సుఖబ్రహ్మ ఆశ్రమంను ప్రారంభించారు. ఈ శుభ సందర్భంగా ఈ రోజు స్వామివారిని తలుచుకొని ఉదయం నుంచి ప్రార్థన, ప్రత్యేక పూజలు జరిగింది. తర్వాత 18 అధ్యయనాలు, అఖండ పారాయణం, జయ జయ సద్గురు మలయాళ స్వామి నమాజపం, విష్ణు సహస్రనామం, హనుమాన్ చాలీసా మొదలైనవి జరిగింది. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. పై కార్యక్రమాలు సుఖబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వాముల వారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా బాగా చేసేవాళ్ళు కాదు. తర్వాత మెల్లిగా ఏదో కారణాల వల్ల పోస్ట్ మర్చిపోయినారు, మోలు పడిపోయింది. మళ్ళీ దాన్ని పునరుద్ధరిద్దామని పవిత్రత మళ్ళీ మెయింటైన్ చేసి దాన్ని కలుసుకుని కొంతసేపు ఆ భగవంతుడి స్మరణలో ఉండాలని పూజ చేస్తే విద్యా స్వరూపానంద స్వామి దానిలో భాగంగా 18 అధ్యాయాలు
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మేధా గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద దేవస్థానం వేద పండితులు శేషవస్త్రంతో సత్కరించి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాన్ని బహుకరించారు. శ్రీకాళహస్తి బీజేపీ ఆధ్వర్యంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతిని నిర్వహించారు. దీన్ దయాళ్ ఆశయాలను ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణలోకి తీసుకువచ్చి అంత్యోదయ ద్వారా అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ అన్నారు. శ్రీకాళహస్తి బీజేపీ కార్యాలయం ఆవరణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ బాబు ఆధ్వర్యంలో జన్ సంఘ్ అధినేత స్వర్గీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి నిర్వహించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటానికి బీజేపీ నాయకులు పుష్పమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. దీన్ దయాళ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ జన్ సంఘ్ నాయకులు దీన్ దయాళ్ అఖండ భారతావని అభ్యున్నతి కోసం కృషి చేశారని, తద్వారా పేదల అభివృద్ధికి కృషి చేయాలని, ఆయన ఆశయాలను నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గరికపాటి రమేష్ బాబు, వాసు, పుణ్యం ఢిల్లీ కుమార్, మేడారాం సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 1942 ఆర్ఎస్ఎస్లో ఆయన జీవితాన్ని ప్రారంభించి హెగ్డేవార్తో కలిసి ప్రయాణం చేసి, అదేవిధంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆశయాలతో కలిసి పనిచేసి 1952 జనసంఘ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి 1968 వరకు ఆయన మరణించేంత వరకు 1968 ఫిబ్రవరి 11వ తేదీన లక్నో నుంచి బీహార్కి రైలు ప్రయాణం వెళ్తుండగా ఆయన లేచేటప్పటికీ ఆయన మరణించడం జరిగింది. ఆయన మరణం ఇప్పటికీ ఒక మిస్టరీ. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆయన దేశమంతా కూడా గలం విప్పి వారు చేస్తున్న అక్రమాలు, అన్యాయాల్ని మరి ప్రజల దృష్టికి తీసుకెళ్తూ, ఏదైతే జమ్మూ కాశ్మీర్ విభజన సందర్భంలో భారతదేశం నుంచి 370 ఆర్టికల్ కావచ్చు, 35A కావచ్చు, దానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమాన్ని ప్రారంభించి మరి ఈ రకమైన ఉద్యమాన్ని భారతదేశంలో ఆయన జరుపుతూ ఉంటే చిత్తూరులో దారుణం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని తోటపాలెంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కుక్కలు చేసిన దాడిలో 60 మందికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలు కావడంతో బాధితులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. కుక్క కాటుకు అందించే మందులు ప్రభుత్వ ఆసుపత్రిలో లేకపోవడంతో ఇబ్బందులకు గురయ్యారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతోనే కుక్కల దాడులకు పాల్పడుతుందని స్థానికులు వాపోయారు. సమాచారం అందుకున్న చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డీసీహెచ్ఎస్ రాజశేఖర్ రెడ్డి, చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ అరుణ ప్రభుత్వ ఆసుపత్రి చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. అలాగే కమిషనర్ అరుణ మాట్లాడుతూ నగరంలోని తోటపాలెం వద్ద ఒక పిచ్చి కుక్క సుమారు 50 మందికి పైగా కరిచినట్లు తెలిసిందని అన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, పిచ్చి కుక్కను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలో పిచ్చిపట్టిన కుక్కని ఇమ్మీడియట్లీ పట్టుకోవడానికి తగిన చర్యలు చేపడుతున్నాము. అంతేకాకుండా నగరంలో ఏదైతే మనకి వీధి కుక్కల బెడద ఉందో వాటన్నిటి నివారణ కోసం ఇమ్మీడియట్గా తగిన చర్యలు తీసుకుంటాము. గత సంవత్సరము, పోయిన సంవత్సరం కూడా మనం వాటన్నిటికీ కూడా దాదాపుగా మనం వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అలాగే కుటుంబ నియంత్రణ కోసం వాటి యొక్క ఆపరేషన్లు కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా కూడా మనకి ఈ దృష్టికి సర్కిల్స్లోనూ కూడా వీధిలో కూడా ఈ కుక్కల బెడద ఉంది అని తెలియవచ్చింది. కాబట్టి మనం ఇదివరకే ఐసీడబ్ల్యూస్ కోసం అని తీసుకున్న మురకంపట్ల తీసుకున్న ల్యాండ్లో ఒక ప్రత్యేకంగా కుక్కల్ని ఉంచి మనం వాటిని అక్కడ తరలించే ప్రయత్నాలు ఇమ్మీడియట్లీ చేపడతాము. తగిన చర్యలను ఇదివరకే మేము చేపట్టాము. కాకపోతే వాటిని ఇమ్మీడియట్లీ కూడా యాక్షన్లోకి తీసుకొని వచ్చి వి విల్ కీప్ దెమ్ ఇన్ టు ఎ సెపరేట్ ప్లేస్ సో దట్ చిత్తూరు సిటీలో వాటి బెడద అనేది తగ్గించడానికి కావాల్సిన అన్ని ప్రయత్నాలు, అన్ని చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో ఘనంగా పురసైరి వారి తోటోత్సవం శ్రవణానందకరంగా. అనంతాళ్వార్ వంశీకుల నాళాయిర దివ్య ప్రబంధన గోష్ఠి గానం.
ఫిబ్రవరి 16న జరిగే పారిశ్రామిక గ్రామీణ బంద్కు పిలుపునిచ్చిన నాయకులు. రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల మద్దతు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ వర్ధంతి వేడుకలు. ఆయన సేవలను స్మరించుకున్న వక్తలు. చిత్తూరులో వీధి కుక్కల స్వైర విహారం. కుక్కల దాడిలో 60 మందికి పైగా గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.